రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికే జస్టిస్ ఘోష్ నివేదికను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలోనూ వికృతమైన రాజకీయ క్రీడ ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ కలిపిన వండిన గోస్ట్ రిపోర్ట్ అంటూ కొట్టిపారేశారు. రాజకీయంగా కేసీఆర్ను నిలవరించాలని కాంగ్రెస్, బీజేపీ ములాఖతై కాళేశ్వరంపై దుష్ప్రచారాలు చేస్తూ బద్నాం చేయాలని కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు ముగ్గురు కలిపి వండిన వంట. ఆ ముగ్గురు యొక్క గోస్ట్ రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ ఒక ట్రాష్, అది కోర్టులో చెల్లదు. జస్టిస్ ఘోష్ ఆ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో పెట్టి అధికారులకు ఇచ్చిండు. ఆ సీల్డ్ కవర్లోనే ఉన్నది రిపోర్టు. పీసీ ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్లో ఏమున్నదో మొత్తం చెప్తాడు. ఇక చంద్రబాబు నాయుడుకు బాగా ఉదే కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ మొత్తం ప్రచురించింది వాళ్ళే. సీల్డ్ కవర్లోనే ఉన్నది. అది సీల్డ్ కవర్ ఓపెనే కాదు, కానీ వాళ్ళు రాసేస్తారు, బ్యానర్ ఐటమ్స్లో రాస్తారు. అయితే పీసీ ప్రెసిడెంటే రిపోర్ట్ ఇచ్చిండా? సీల్డ్ కవర్ ఓపెన్ కాకుండా మొదలే వీళ్ళు ఎట్లా రాస్తారు? పీసీ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకోసమే నేను అంటున్నా, ఆ ఘోష్ రిపోర్టు అది గోస్ట్ రిపోర్టు. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ లాంటి మేధావులు కాళేశ్వరం మీద కావచ్చు ఏదైతే మాట్లాడుతున్నారో అవే మాటలు జస్టిస్ ఘోష్ రిపోర్ట్లో కనిపించినాయి. పొలిటికల్ మొత్తం. అంటే ఇది జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి, బీజేపీల మౌత్ టాక్ రిపోర్ట్. అంటే మొత్తం 665 పేజీల రిపోర్ట్ రాస్తే ఒక 60 పేజీలు మాత్రం బయటకు తెచ్చి లీగల్ ఇప్పించి పేపర్లను రాపించి కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే కుట్ర ఇది. అందుకే ఇది ఓన్లీ పొలిటికల్ కమిషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ డొల్లా, ట్రాష్. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ రేవంత్ రెడ్డి గారు ఆడుతూ ఉన్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసి చివరికి తన ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద తెచ్చుకున్న తెలంగాణని దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడి మీద కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ కేసీఆర్ గారి మీద అనేక రకాలుగా వికృతంగా దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నాడు. ఇవాళ చిన్న సమస్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో జరిగిపోయింది చెప్పి మేడిగడ్డని పండబెట్టి గోదావరి నీళ్ళని ఆపకుండా కిందికి వదిలేసి ఆంధ్ర వాళ్ళకు వదిలేసి అట్నుంచి అటు బంగచర్లకు గోదావరి నీళ్లను తరలించకపోయే కుట్రనే ఇవాళ కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అని ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఘోష్ కమిషన్ రిపోర్టు దాని పేరు మీద ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చే అవసరం లేదు అంటాడు ఘోష్ కమిషన్ రిపోర్ట్లో. తమ్మిడిహట్టి దగ్గర అనుకున్నంత నీటి లభ్యత లేదు. మీరు అనుకునే ప్రాజెక్టు సక్సెస్ ఫ్రూట్ఫుల్ కాకపోవచ్చు. ఈ లెటరు సిడబ్ల్యూసి రాసింది. ఆ లెటర్ని జస్టిస్ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. అయినా అది పరిగణలో తీసుకోవాలి. ఆ లెటర్ని సప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిన లెటర్ కూడా ఇచ్చిండు హరీష్ రావు గారు. ఆ లెటర్ ఉండగా కూడా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిండ్రు అని అడుగుతాడు. తమ్మిడిహట్టి దగ్గర కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఎప్పుడండి? 2007వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో అది మంజూరైంది. 3 దగ్గరలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2007వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం దాకా 7 సంవత్సరాలు తమ్మిడిహట్టి దగ్గర నువ్వు బ్యారేజ్ ఎందుకు కట్టలేవు? కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ వచ్చినాక ఎక్కడైతే నీళ్లు ప్రాణహిత నది ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో ఆ కలిసిన తర్వాత నీళ్లు బాగా ఉంటాయని అక్కడ బ్యారేజ్ కడితే అక్కడ నుంచి నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి కట్టిండు కేసీఆర్. ఇవన్నీ జస్టిస్ ఘోష్ కమిషన్కి ఇచ్చినాం. అయినా సరే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ ఈ 2 సంవత్సరాల నుంచి ఏం మాట అంటున్నాడో గదే మాట ఆ రిపోర్ట్లో రాసినారు. మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ కావచ్చు, క్యాబినెట్ అనుమతులు లేవు అని అన్నాడు. 5 సార్లు వివిధ సందర్భాల్లో క్యాబినెట్ అనుమతులు పొందింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ పేపర్లు కూడా ఇచ్చిండు ఆయన. అయినా సరే క్యాబినెట్ అనుమతులు లేవు అని రేవంత్ రెడ్డి అంటాడు, జస్టిస్ ఘోష్ గారు కూడా అంటాడు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి
రిపోర్టు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని తర్వాత కేబినెట్ లో రాటిఫై చేసుకుంటాం. నువ్వు ఎలక్షన్ లో గెలిచిన తెల్లారు నుంచే మూసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడు. ఒకసారి 70,000 కోట్లతో కడతాను, ఒకసారి 1,00,000 కోట్లతో అన్నావు, ఇంకోసారి 1,50,000 కోట్లతో అన్నావు. వీటికి కేబినెట్ అనుమతులు ఉన్నాయా? నువ్వు అనే మాటకు ఉన్నాయా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్తావు. దీనికి ఫ్యూచర్ సిటీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని మాట్లాడినావు. ఫ్యూచర్ సిటీకి ఇవాళ 1,600 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తున్నావు. మరి ఫ్యూచర్ సిటీ కేబినెట్ అనుమతులు ఉన్నాయా? అట్లే నీ కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4,000 కోట్లు జీవో ఇచ్చిన తర్వాత నువ్వు శంకుస్థాపన చేసిన తర్వాత కేబినెట్ లో పెట్టి రాటిఫై చేసినావు. ఇది వాస్తవం కాదా? అట్లనే కాళేశ్వరం గురించి కూడా ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకుని తర్వాత 5 సార్లు కేబినెట్ లో రాటిఫికేషన్ చేసుకున్నారు. దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 200 కోట్లు విలువగలే 2 పిల్లర్లు కుంగితే హుటాహుటిన ఎన్డీఎస్ఏ వచ్చేసింది. బీజేపీ వాళ్ళు పంపించారు ఎన్డీఎస్ఏని, పంపించాలి రిపోర్ట్ ఇచ్చారు ఇదంతా ఖరాబ్ ఉన్నది అని చెప్పి. ఏపీలో పోలవరం 2 సార్లు కొట్టుకుపోయింది, 4,000 కోట్లు ఖర్చు అయింది, ఇక్కడ ఎన్డీఎస్ఏ రాలేదు. అట్లనే ఇక్కడ రాష్ట్రంలో పెద్దబాబు గండిపడ్డది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఎస్ఏ రాలే. సుంకిశాల గోడ ఊలింది, ఎన్డీఎస్ఏ రాలే. ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి 8 మంది చచ్చిపోయారు, అయినా ఎన్డీఎస్ఏ రాలే. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లకు కొద్దిగా సమస్య వస్తే మాత్రం ఎన్డీఎస్ఏ వచ్చింది. అంటే ఏమర్థమవుతుంది దీంతో? కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ దీంతో బయటపడుతున్నదా లేదా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగితేనట ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బాధ్యులట. మరి పెద్దవాగు గండిపడితే ఎందుకు కమిషన్ వేయలేదు? ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే 8 మంది చనిపోయి శవాలు అక్కడే ఉంటే, అట్లనే సుంకిశాల గోడ కూలిపోతే ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద కమిషన్ ఎందుకు వేయలేదు? వీళ్ళని ఎందుకు బాధ్యులు చేయలేదు? పోలవరం కంటే తక్కువ నష్టం జరిగింది, సుంకిశాల టనల్ కంటే తక్కువ నష్టం జరిగింది ఇవాళ కాళేశ్వరంలో. అయినా కేసీఆర్, హరీష్ రావును బాధ్యులు చేస్తుంది ఎట్లా ఈ రిపోర్టు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను ఎందుకు బాధ్యులు గారు? ఇది దయచేసి ఆలోచన చేయాలా ప్రజలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇటు రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీకి, నరేంద్ర మోడీకి కానీ, అటు చంద్రబాబు నాయుడుకి కానీ అందరికీ ఒకటే టార్గెట్ కేసీఆర్. కేసీఆర్ ఉంటే వాళ్ళ రాజకీయాలు నడవు. అందుకే చీమంత సమస్యని కొండంత సమస్యగా చూపించి దాని మీద కమిషన్లు వేసి ఎంక్వైరీలు పెట్టి రిపోర్ట్ అని చెప్పి ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలారా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.